అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పి మౌనంగా కూర్చుండిపోయినప్పుడు 2 సైన్యాల మధ్య రథం మీద ఉండి బాధపడుతున్న అర్జునుణ్ణి చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మాట్లాడడం ప్రారంభించిన సందర్భం ఇది. తమూవాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, 2 సైన్యాల మధ్య నిలబడి విషాదంలో మునిగిపోయిన అర్జునుడితో కృష్ణుడు నవ్వుతూ ఈ మాటలు పలికాడు. అర్జునుడు ఏడుస్తున్నాడు, కాని కృష్ణుడు మాత్రం నవ్వుతున్నాడు. ఆ నవ్వు వెనుక ఉన్న అర్థం ఏమిటంటే అర్జునుడు పడుతున్న బాధ అంతా కేవలం భ్రమ అని కృష్ణుడికి తెలుసు. ఒక చిన్న పిల్లవాడు ఆడుకునే బొమ్మ పోయిందని ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఎలా నవ్వుతారో కృష్ణుడు కూడా అర్జునుడి అజ్ఞానాన్ని చూసి అలాగే నవ్వాడు. అర్జునుడు ఎప్పుడైతే నీకు శిష్యుడిని అని అంగీకరించి మౌనంగా ఉన్నాడో అప్పుడే కృష్ణుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మన జీవితంలో కూడా మనం వాదనలు ఆపి వినడానికి సిద్ధమైనప్పుడే జ్ఞానం లభిస్తుంది. ఏ సమస్య వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోవాలనేది కృష్ణుడు మనకు ఇచ్చే మొదటి పాఠం. కష్టకాలంలో నిశ్చలంగా ఉండటమే నిజమైన జ్ఞానం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.